ఆ ఈగల్ వ్యవస్థను ఈరోజు స్థాపించిన తర్వాత సుమారుగా 1.5 సంవత్సరం కాలంలోని ప్రత్యేకంగా మేము చెప్పుకోదగ్గది, మేమందరం కూడా గర్వించదగ్గది, గాంజా ఏదైతే కల్టివేషన్లో జీరో గాంజా కల్టివేషన్ తీసుకురాగలిగే పరిస్థితి ఈరోజు వచ్చిందంటే ఈరోజు ప్రజలు, అదేవిధంగా ఈగల్ సంస్థ, అదేవిధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు డైరెక్షన్ అన్నీ కూడా ప్రాపర్ వేలో పనిచేసి డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదాన్ని స్కూల్ స్థాయిలోకి కూడా తీసుకెళ్ళగలుగుతున్నామంటే ఇది మా పనితనానికి ఒక నిదర్శనం కింద భావించవచ్చు. ఇది అబద్ధం. ఇప్పుడు నిజం మాట్లాడుకుందామా? చిన్ని గారి వాదన ఏంటంటే నందిగామలోనైనా, లేకపోతే తిరువూరులోనైనా, లేకపోతే జగ్గేపేటలోనైనా, ఇంకో నియోజకవర్గంలోనైనా నేను డబ్బులు ఖర్చు పెట్టాను కాబట్టి అక్కడ రకరకాల వ్యాపారాలు చేసి, అంటే పేకాట ఆడిస్తాడు, ఇసుక మాఫియా నడుపుతాడు, ఆఖరికి తిరువూరులో పక్కనున్న భద్రాచలం నుంచి గంజాయి తెప్పించి ఇక్కడ ఒక బ్యాచ్ని, ఒక 10 మందితో గంజాయి బ్యాచ్ నడుపుతుంటే నేను దాదాపు 2 నెలల క్రితం గంజాయి బ్యాచ్కి వ్యతిరేకంగా తిరువూరులో ర్యాలీ చేశాను. నిజంగా సిగ్గుపడే పరిస్థితి. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది.